విజయనగరం ఎస్వీఎం నగర్ రింగ్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా భక్తులు వేకువజాము నుండే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా అత్యంత వైభవంగా అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది భక్తులు వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని వేకువజాము నుండి కూడా పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే ఉన్నత చదువులు చదువుతారని అపారమైన నమ్మకం. ఈ కార్యక్రమానికి స్థానిక ఆలయ ధర్మ మండలి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. జ్ఞాన సరస్వతి పాలయ మాం. सरस्वती पालय मां. ज्ञान स्वरूपिणी ज्ञान प्रदायिनी ज्ञान सरस्वती पालय मां. अक्षर रूपिणी अक्षरहासिनी अक्षरवासिनी पालय मां. सरस्वती पालय मां. ज्ञान स्वरूपिणी ज्ञान प्रदायिनी ज्ञान सरस्वती पालय मां. अक्षर रूपिणी अक्षरहासिनी अक्षरवासिनी पालय मां. स्वरूपिणी ज्ञान प्रदायिनी ज्ञान सरस्वती पालय मां. ज्ञान स्वरूपिणी ज्ञान प्रदायिनी ज्ञान सरस्वती पालय मां. अक्षर रूपिणी अक्षरहासिनी अक्षरवासिनी पालय मां.
శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సరస్వతీ మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపి విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. విజయనగరం యశ్వీన్ నగర్ రింగ్ రోడ్లో వేయించేసి ఉన్న ధన్వంతరి సప్తమేధాగణ పరివేష్టిత మహాలక్ష్మీ భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయములో ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం శారదా సేవా సంఘం తరపున. ఈరోజు ప్రాతకాలము 3 గంటల నుంచి 3:30 వరకు అమ్మవారికి సుప్రభాత సేవ నిర్వహించాము. తదుపరి 3:30 నుంచి 4:30 వరకు అమ్మవారికి నిత్య కైంకర్యములు ఆరాధనా విధి. తదుపరి 5 నుంచి 5:30 వరకు కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు 10 బ్యాచులు చొప్పున 5,000 మంది విద్యార్థులు చిన్నారులందరికీ సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు శారదా సేవా సంఘం తరపున ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అక్షరాభ్యాసానికి ముందు రోజు రాత్రి వచ్చి కూడా ఆలయాలు నిద్రిస్తూ ఉంటారు. ఆ నిద్రించిన సమయంలో అమ్మవారు ఆ యొక్క పిల్లల నాలుకపై బీజాక్షరాలు లిఖిస్తారని ఒక శాస్త్ర వచనము. ఆ పడుకోవడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఆలయ సిబ్బంది ఆలయ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లలకి త్రాగడానికి వాళ్ళకి వేడి నీళ్ళు పాలు ఉదయం నుంచి టిఫిన్స్ కూడా సదుపాయం పెట్టారు. అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు విశేషంగా ఉత్సవమూర్తులకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క ద్రవ్యంతో అలంకరణ జరుగుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అనగా పువ్వులు అనగా స్టోన్స్ అనగా ఈ సంవత్సరం విశేషంగా కలములు అనగా పెన్నులతో ఉత్సవరులకి విశేష అలంకరణ జరిగింది. సన్నిధానంలో వేయించేసి ఉన్న అమ్మవారికి ప్రతి సంవత్సరం పసుపు అలంకరణ చేయడం ఆనవాయితీ కాబట్టి ఆ విధంగా పసుపుతో అలంకరణ జరుగుతుంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నా లేదా మన మీడియా ఛానల్ ద్వారా అమ్మవారిని వీక్షించినా అఖండ విద్య సద్బుద్ధి ఏకాగ్రత లభిస్తుందని శాస్త్రవచనము. ఓం సరస్వత్యై నమో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అపర బాసరగా వర్ధిల్లుతున్నటువంటి ఈ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఉదయం 3 గంటలకి అమ్మవారికి విశేష అర్చన జరిగింది. 5 గంటల నుంచి సామూహిక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ప్రతి బ్యాచ్ గంటన్నర గ్యాప్లో ఒక్కొక్క బ్యాచ్ ఏర్పాటు చేయడం అయింది. 10 బ్యాచీల వరకు ఈరోజు అక్షరాభ్యాసాలు చేయడానికి, అలాగనే సైమల్టెన్సీగా మరొక 6-7 బ్యాచీలు కరెంటు బుకింగ్ ద్వారా కూడా చేయడానికి అన్ని ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా సుదూర ప్రాంతముల నుంచి రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజా విధానం, ఇక్కడ ఉన్నటువంటి ఆ తాలూకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కటాక్షం ఉండాలని వాళ్ళందరూ స్పందించి చాలామంది చాలా దూరం నుంచి కూడా శ్రమకు వచ్చి చందాలు తీసుకొచ్చి ముందు రోజు రాత్రి కూడా ఇక్కడ పిల్లలతో నిద్రపోయి వాళ్ళు అక్షరాభ్యాసం చేయించుకొని వెళ్తున్నారు. ముందు రోజు ఇక్కడ కానీ పడుకుంటే ఆ అమ్మవారు వాళ్ళ నాలుక మీద బీజాక్షరం రాస్తుందని ఒక శాస్త్రము. ఆ విధంగా ఆ సెంటిమెంట్తో కూడా చాలామంది వస్తున్నారు. ఇంతమంది భక్తాగ్రేసరులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అల్పాహారం, చిన్నారులకి వాళ్ళకి పాలు, అలాగైనా స్నానపానాదులు చేయడానికి అన్ని ఏర్పాట్లు, వాళ్ళకి వేడి నీళ్ళు, మిగతా టాయిలెట్స్ అన్నీ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా వారు ఈ సప్త మేధా గణపతి సహిత జ్ఞాన సరస్వతి ఆలయం కాబట్టి ఒక్కొక్క అధిదేవతకి ఒక్కొక్క ద్రవ్యంతో తులాభారం వాళ్ళ పిల్లల పేరు చేయించవచ్చు. జ్ఞానవృద్ధికి, విద్యాభివృద్ధికి, స్ఫురణకి, ఆరోగ్యానికి ఒక్కొక్క అధిదేవతకి ఒక్కొక్క రకమైన ద్రవ్యంతో చేయాలి. అలాగన ఇక్కడే ఆలయ కమిటీ తరఫున వారు సుదూర ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ద్రవ్యం తెచ్చుకోవడం కష్టమవుతున్నది. ఇక్కడే ద్రవ్యాన్ని కూడా మేమే తగు రుసుము చెల్లిస్తే ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేయడం అనేది భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ శారదా సేవా సంఘం తరఫున అందరికీ ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఇంతమంది భక్తజనులు కూడా అల్పాహారం తర్వాత 10:30 నుంచే అందరికీ అన్నప్రసాద వితరణ, సుమారు 7,000 మంది భక్తాగ్రేసులకి అన్నప్రసాదం కూడా చేయడానికి ఏర్పాటు చేశాం. తాగునీరు అందిస్తున్నాం. ఉచిత వైద్య శిబిరం పెట్టాము. ఎవరెవరికి సమాచార కేంద్రం పెట్టాము. ఎవరికి ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా అన్ని ఏర్పాట్లు ప్రతి కౌంటర్ ద్వారా ఏర్పాటు చేసి భక్తులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నిరుత్సాహపడకుండా ముందుగా టికెట్ తీసుకోలేని వాళ్ళు కూడా కరెంటు బుకింగ్ కూడా వాళ్ళకి ఇచ్చి ప్రతి భక్తుడు వారి చిన్నారితో అక్షరాభ్యాసం చేయించుకొని వారు ఆనందం పొందేటట్టుగా
మేము ఇక్కడ ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాటు చేసి వాళ్ళు పంపిస్తున్నాం. మరి భక్తులు కూడా మాకు సహకరిస్తున్నారు, మీడియా సహకరిస్తున్నారు, పోలీసు వారు సహకరిస్తున్నారు. అందరూ సహకరించబట్టే ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా భవ్యంగా చేస్తున్నాం. ఇప్పటికీ 4వ బ్యాచ్ 3 బ్యాచీలు పరిపూర్ణమయ్యాయి. 4వ బ్యాచ్ ప్రారంభమైంది. ఇంకా 6 బ్యాచీలు ఉన్నాయి. ఈ 6 బ్యాచీల్లో కూడాను అన్ని కార్యక్రమాల్లోని పాల్గొనడానికి వచ్చిన భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడమైనది. అందరూ ఈ వసంత పంచమి సందర్భంగా భక్త మహాశయులందరూ ఆ అమ్మవారు దర్శించుకొని ఆ సరస్వతీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం సరస్వత్యై నమః. నమస్కారం అండి అందరికీ. నా పేరు దేవి. మా బాబు 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. మేము అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్కి విజయనగరం వచ్చాము. మేము వైజాగ్లో ఉంటున్నాము, కానీ ఈ తల్లి బాసరా తర్వాత మన ఈ విజయనగరం సరస్వతీదేవి టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనకి పెద్దలు అందరూ చెప్తున్నారు. దానివల్ల మేము ఇక్కడికి వచ్చి మా బాబుకి సరస్వతి అక్షరాభ్యాసం చేయించాము ఈరోజు. అండ్ ఈ రోజున చాలా కొన్ని వేల మంది ఇక్కడికి పూజకు వస్తారు, కానీ ఎవ్వరికి కూడా బాధ పెట్టకుండా అందరికీ అన్ని సౌకర్యాలు ఉండేటట్లుగా మన ఈ ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఈ సరస్వతి పూజను చేసుకొని వెళ్తున్నారు. నా పేరు ఈశ్వరమ్మ అండి. మేము వచ్చేది తోటపాలెం నుండి. ఇక్కడ దర్శనాలు చాలా బాగున్నాయి. అమ్మవారి నిండుగా కనిపిస్తున్నారు. అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వచ్చాం అబ్బాయికి. అన్నీ చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ అన్ని విధానాలు బాగున్నాయి. మా ఊరు పాతపట్నం, సింగుపురం లక్ష్మి మా పేరు. సింగుపురం లక్ష్మి. మా అబ్బాయికి ఎప్పటి నుండో ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. ఇక్కడ సీట్ దొరికింది. దొరకడం బట్టి అక్షరాభ్యాసం చేయిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత మాకు చాలా బాగుందండి. ఇక్కడ దొరకడం అంటే చాలా దీని అనుకోండి దేవుడి ప్రత్యేకత చాలా బాగుంది. ఇక్కడ అలంకరణ చాలా బాగుంది. పిల్లలు చాలా ఎక్కువ మంది, చాలా వందల సంఖ్యలో వచ్చున్నారు, వేల సంఖ్యలో వచ్చున్నారు. చాలా రష్, చాలా జనాలతో ఉన్నది ఇక్కడ.